మహబూబాబాద్ జిల్లా డోర్నకల్పట్నంలో ర్యాలీ నిర్వహించారు యాదవులు. యుద్ధంలో అసువులు బాసిన జవాన్లకు రైజాంగ్ల రజ్ కల్సా యాత్రను యాదవులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో యాత్ర డోర్నకల్ పట్టణానికి చేరింది. దీంతో 1962వ సంవత్సరంలో భారత ఆర్మీలో పనిచేస్తున్న యాదవులు సుమారు 120 మంది చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించిందని తెలిపారు. యాదవుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా యాత్ర ద్వారా ఆర్మీలో అమరులైన జవాన్లను గుర్తించాలని తెలిపారు. చివరగా ఢిల్లీలో జరిగే భారీ బహిరంగ సభకు వేలాది మందిగా యాదవులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మొత్తం మిలిటరీ వాళ్ళు పాల్గొంటే దాంట్లో 114 మంది కూడా యాదవులు పాల్గొనడం జరిగింది. ఆ యుద్ధంలో 5,000 మంది చైనీయులను చైనా మిలిటరీ మనోళ్ళు వీర పోరాటం చేసి వాళ్ళందరినీ కూడా మట్టి కర్పించడం జరిగింది. 1962లో మనము చైనా మీద యుద్ధంలో మనం గెలవడం జరిగింది. ఆ యుద్ధంలో 114 మంది యాదవులు వీర మరణం పొందారు. కాబట్టి దాన్ని ఉద్దేశించి భారతదేశం మొత్తంలో బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మరి రాజస్థాన్ కానీ అన్ని స్టేట్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే భారతదేశం మొత్తంలో కూడా ఈ యాత్ర కొనసాగుతూ మరి మనల్ని నిత్యం సూపర్ హ్యాపీ చేసేది ఏమిటో మీకు తెలుసా? అది మన పిల్లల ఖాళీ టిఫిన్ బాక్స్. దానికి ఆశీర్వాద్ సుపీరియర్ ఎంపీ ఆటా కావాలి. ఎందుకంటే చపాతీ ఎక్కువ సమయం మెత్తగా ఉంటుంది. ప్యాక్ ను స్కాన్ చేయండి, మీరే చూడండి. ఆశీర్వాద్ సుపీరియర్ ఎంపీ ఆటా, సాఫ్ట్నెస్ సర్టిఫైడ్. యాదవులకు సహజ గుణం, సహాయ గుణం. ఆ యాదవులు శ్రీకృష్ణ వంశంలో పుట్టినటువంటి మా యాదవులు ఎన్నో యుద్ధాలను కూడా ధర్మానికి కట్టుబడినటువంటి మా యాదవ జాతి. గత చరిత్రలో తిరిగేస్తే యాదవులు ప్రతి ఒక్క జాతులను, ఇతర జాతులను, ఇతర కులాలను కాపాడుకోవడానికి ముందు వరుసలో ఉంది. మా యొక్క జాతి కొన్ని సందర్భం గత చరిత్రలో ఉంది. అదేవిధంగా 1962లో చైనా భారత్ యుద్ధంలో, ఆ యుద్ధ సమయంలో చైనాపై యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధ సమయంలో మా వంతు పాత్రగా మా సైనికులు, యాదవ్ సైనికులు పాల్గొని వీరమరణం పొందారు. వీరమరణం అంటే ఊరికే పొందలేదు. 1300 మందిని చైనా వాళ్ళని చంపినాకనే మా యాదవుల తర్వాత పోరాటంలో భాగంగా చనిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మిలిటరీ వాళ్ళు పాల్గొంటే దాంట్లో 114 మంది కూడా